హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోత్స్న అఫీషియల్. నేను మీ జ్యోత్స్నాని. ఈరోజు మన ఛానల్లో కందదుంప పులుసు ఎలా చేయాలనేది చూపిస్తాను నేను. దానికోసం ముందుగా కందదుంపను అయితే తీసుకున్నానండి. దీన్ని ఇప్పుడు ఈ పైనున్న తోలంతా చెక్కేసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలు కోసిన తర్వాత ఈ పైన తోలంతా చెక్కేసుకుని చిన్న చిన్న ముక్కలు కోసుకోవాలి. అయితే మనం కందదుంప కోసేటప్పుడు చేతికి ఆయిల్ రాసుకోవాలండి, లేదంటే చెయ్యి అంతా దురద పుడుతుంది. ఇలా కోసుకున్న కంద ముక్కల్ని మనం వాటర్లో వేసుకుని లైట్గా ఉప్పు కూడా వేసుకుని ఉడికించుకోవాలి. కొద్దిగా ఇలా సాల్ట్ కూడా వేసుకుని లైట్గా ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించుకోకూడదు, ఎందుకంటే కూర వండేటప్పుడు మళ్ళీ కూరలో ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు లైట్గా మాత్రమే ఉడికించుకోవాలి. ఇక చూడండి, లైట్గా ఉడికిపోయినాయి కదా, ఇలా ఉడికితే చాలండి. మరీ ఎక్కువగా ఉడికితే మళ్ళీ కూరలో ఉడికిపోయి చాలా మెత్తగా అయిపోతాయి. అంత మెత్తగా అయితే కూర బాగోదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని నీళ్ళల్లో నుంచి పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని దానిలోకి 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగా అయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. ఇలా తాలింపు దినుసులు వేయగానే పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని బాగా వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా ఇలా లైట్గా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకొని వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఆయిల్లో వేగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న కందగడ్డ ముక్కలను కూడా వేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక చిన్న సైజు టమోటాను కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మొత్తం ఒకసారి ఆయిల్లో కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటికి ఆయిల్ బాగా పట్టేలా మూత పెట్టేసి కాసేపు ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి మనకి రుచికి సరిపడంత సాల్ట్ని కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకుని మొత్తం ఒకసారి తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు కందగడ్డ ముక్కలు బాగా మగ్గాయి కదండి. ఇంకా కూరకు సరిపడంత కారం కూడా వేసుకోవాలి. ఇలా కారం కూడా వేసుకున్న తర్వాత కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుని కారం అంతా ముక్కలకు పట్టేలా బాగా తిప్పుకుని మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఉప్పు, కారం, పసుపు కూడా ముక్కలకి బాగా పట్టిన తర్వాత మనం ముందుగా నానబెట్టి తీసుకున్న చింతపండు గుజ్జుని దీనిలో పోసేసుకుని కొద్దిగా వాటర్ కూడా పోసుకుని మొత్తం ఒకసారి తిప్పేసి మూత పెట్టి కూర అంతా దగ్గర పడే వరకు ఒక 5-10 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. మసాలా ఉంటే మసాలా వేసుకోండి. మసాలా తినేవాళ్ళు, లేదు మేము మసాలా తినలేములే అనుకుంటే జస్ట్ ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు, లేదంటే ధనియాల పొడి కూడా అవసరం లేదు. ధనియాల పొడి కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. చివరిలో అలా కొద్దిగా కొత్తిమీర కూడా చల్లేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. లాస్ట్లో ఎవరైనా బెల్లం వేసుకోవాలనుకున్న వాళ్ళు చిటికెడంత బెల్లం కూడా వేసుకొని ఇంకా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం బెల్లం వేసుకుంటారు. ఆ బెల్లం ఇష్టం లేని వాళ్ళు బెల్లం వేసుకోకపోయినా పర్వాలేదు. కూర అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి మన కందదుంప పులుసు. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తప్పకుండా మీకైతే ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. అలాగే ఈ కూర నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.